IIP Recruitment 2025 Indian Institute of Packing. So IIP లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పర్మనెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 25th of August 2025. సో దీంట్లో చాలా వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో విల్ బి జస్ట్ ఫోకసింగ్ ఆన్ నాన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వేకెన్సీ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ రీజనల్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, ఇంకా హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పే లెవెల్ 6, టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఓబీసీ వచ్చేసి 2 వేకెన్సీస్, 1 ఫర్ ఎస్టీ, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ 3 ఫర్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years ఇస్ అన్రిజర్వ్డ్ ఏజ్ క్రైటీరియా. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఈ పర్టికులర్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ అండ్ పోస్టింగ్ డిప్లొమా సర్టిఫికేషన్ ఇన్ ప్యాకింగ్ ఆర్ scientific areas with at least 3 months of duration from recognized university. So ఇది category wise vacancies and essential qualification possessing degree in technology or science or applied science in packaging లేదా possessing diploma certificate in packing or scientific areas. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్యాకింగ్ లేదా అలైడ్ ఇండస్ట్రీ అండ్ అసోసియేటెడ్ ఏరియా అట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ UT లెవెల్ షెల్ ఓన్లీ కౌంట్. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. బట్ మీకు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ సో ఎనీ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ క్వాలిఫై ద స్కిల్ టెస్ట్ 100 marks ఆన్ సైంటిఫిక్ లేదా ప్యాకింగ్ ఏరియాస్లో అండ్ క్వాలిఫైడ్ మార్క్ కూడా ఉంటుంది. సో ఆ పర్టికులర్ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి క్లర్క్ వేకెన్సీ అండి. క్లర్క్ వేకెన్సీస్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఫర్ ఓబీసీ, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ 3 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. పే లెవెల్ 2 అండి. అప్రాక్సిమేట్గా 25,000 వరకు ఉంటుంది ఇన్హాన్స్ శాలరీ. సో ఇంతకుముందు టెక్నికల్ అసిస్టెంట్కి అప్రాక్సిమేట్గా 60,000 వరకు ఉంటుంది పే లెవెల్ 6 కాబట్టి. ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లర్క్ వేకెన్సీ. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా 25 years లోపు ఉండాలి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ క్లర్క్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పాసింగ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది, టైప్ రైటింగ్ టెస్ట్. ఎందుకంటే క్లర్క్ వేకెన్సీ కాబట్టి 35 words per minute హిందీ లేదా 30 words per minute ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. 35 words per minute ఆర్ ఒకవేళ ఇది ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 35 words per minute. ఒకవేళ హిందీ టైప్ రైటింగ్ అయితే 30 words per minute ఉంటుంది. సో ఇది పాసింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ కంప్యూటర్ టచ్ ఉంటే 35 words per minute. ఇది చాలా ఈజీ. 35 words per minute ఈజ్ హ్యాండీ. సో మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. సో అసిస్టెంట్ డైరెక్టర్, సో ఈ పర్టికులర్ వేకెన్సీ డెప్యుటేషన్ వేకెన్సీ అండి. సో ఇది వెరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి, క్లర్క్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇంతకుముందు చూసిన వేకెన్సీస్ అయితే పర్మనెంట్ వేకెన్సీస్ అండి. ఇది పర్టికులర్ ఈ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ మాత్రం షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ వేకెన్సీ. 3 వేకెన్సీ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అండ్ 25 years లోపు ఉండాలి. ఎస్సీ కేటగిరీ వరకు రిలాక్సేషన్ ఉంది. దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇది పే లెవెల్ 4 అండి. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 4. డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఈజ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ వేకెన్సీ, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఇక్కడ పాసింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, టైపింగ్ మీకు రావాల్సి ఉంటుంది. డిజైరబుల్ వచ్చేసి మీకు ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఎనీ ఆర్గనైజేషన్, సో PGDCA లేదా ఏదైనా 6 months కోర్స్ సర్టిఫికేషన్ ఉంటే కంప్యూటర్ అలైడ్ డిసిప్లిన్స్లో ఇట్ విల్ బి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో డిగ్రీ ఈజ్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ వేకెన్సీ, 25 years లోపు ఉండాలి. 3 వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ ద్వారా. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 24th of September 2025 till 5 PM.
సో ఇక్కడ IIP.in కెరీర్ స్పేస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడమే కాకుండా మీరు హార్డ్ కాపీ వచ్చేసి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది, సూపర్స్క్రైబ్ చేసి టు ద డెప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ E2 MIDC ఏరియా అంధేరి ఈస్ట్ ముంబై 400093. ఈ అడ్రస్కి మీరు ఎన్వలప్ పైన మీ అప్లికేషన్ ఫామ్ అవన్నీ అటెస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పైన మీరు సూపర్స్క్రైబ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. బిఫోర్ 1st October 2025 లోపు మీ రిక్వెస్టెడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద డిమాండ్ డ్రాఫ్ట్ మీకు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి అయితే 1000 రూపీస్ అండి, అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 500 రూపీస్, అండ్ SC/ST కేటగిరీ వారికి 250 రూపీస్ ఇస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో మీరు అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్. సో ఈ పర్టికులర్ ముంబై పేయబుల్ ఎట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్. సో ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు అలాంగ్ విత్ రిక్విసైడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ మీ అప్లికేషన్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇంకా ఫోటోకాపీ ఆఫ్ ఆల్ ద రిక్విసైడ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ 10th class మార్క్ షీట్, 12th class మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఒకవేళ PhD ఉంటే PhD, రీసెర్చ్ వర్క్ ఏదైనా ఉంటే అది, యాజ్ వెల్ యాజ్ రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్, యాజ్ వెల్ యాజ్ నో అబ్జెక్షన్, అండ్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అది, అండ్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ డ్రాఫ్ట్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది ఆ అడ్రస్కి, అండ్ బిఫోర్ 1st October 2025. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్, అండ్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు జస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. IIPలో ఎనీ గ్రాడ్యుయేట్ వారికి ఒకవేళ బీటెక్ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి. సో వేకెన్సీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్, లేదా ఈ వీడియో అయినా షేర్ చేయండి. బట్ లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 24 September 2025 till 5 PM, అండ్ లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద డిమాండ్ డ్రాఫ్ట్ ఈజ్ 1st October 2025. లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్, యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.